విదేశాల్లో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు, వివక్ష ఎదురైన సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి వివక్షను చూసి వెనుకడుగు వేయకుండా తమ దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి గెలిచారు కొందరు భారతీయ మహిళలు. ఇటలీలో భారతదేశాన్ని, భారతీయ మహిళలను అవమానించిన ఒక రెస్టారెంట్ వెయిటర్ను నిలదీసి అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో ఖుషీ దుబే అనే యువతి ఇటలీలో మాకు ఎదురైన అనుభవం ఇది అనే క్యాప్షన్తో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ఆధారంగా చూస్తే ఇటలీలోని ఒక రెస్టారెంట్లో హుస్సేన్ అనే వెయిటర్ అక్కడికి వచ్చిన భారతీయ మహిళలతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా భారతదేశాన్ని ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో దూషించాడు. పలుమార్లు నోరు పారేసుకున్నాడు. తమ మాతృభూమిని, తమను అంతలా అవమానిస్తున్నా కూడా ఆ మహిళలు అస్సలు భయపడలేదు. చాలా ప్రశాంతంగా, అంతే ధైర్యంగా అతన్ని నిలదీశారు. ముందుగా మీ భాషను అదుపులో పెట్టుకో, మేము మహిళలం, మాతో గౌరవంగా మాట్లాడడం నేర్చుకో అంటూ అతడికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ వెయిటర్ ఏ మాత్రం తగ్గకుండా వారిపై వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో సమాచారం అందుకున్న ఇటలీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అంతవరకు రెచ్చిపోయిన వెయిటర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. పోలీసుల జోక్యంతో తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి ముందుకొచ్చాడు. అయితే ఆ భారతీయ మహిళలు అంతటితో వదిలిపెట్టలేదు. సాధారణంగా సారీ చెప్తే సరిపోదని, తాము అనుభవించిన అవమానానికి, భారతదేశాన్ని దూషించినందుకు గాను స్పష్టమైన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. నువ్వు భారతదేశాన్ని దూషించినందుకు క్షమాపణలు చెబుతున్నానని నోటితో స్పష్టంగా చెప్పు అని నిలదీశారు. మహిళల ధైర్యానికి, పోలీసుల ఒత్తిడికి తల వంచిన ఆ వెయిటర్ చివరికి భారతదేశాన్ని అవమానించినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని కెమెరా ముందే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఖుషీ దుబే సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రతి సందర్భంలోనూ భారతీయులే తప్పు చేస్తారని భావించడం సరైంది కాదు. కొన్నిసార్లు మనపై ఇలాంటి వివక్ష చూపిస్తారు. మనం ఎక్కడ ఉన్నా సరే మన దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి, జై హింద్ అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ వీడియో కాస్త నెటిజన్ల కంటపడటంతో ఆ మహిళలపై ప్రశంసల జల్లు కురుస్తుంది. విదేశాల్లో భారతీయులపై వివక్ష ఇంకా పూర్తిగా రూపు మాసిపోలేదనే చేదు నిజానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. అయితే అన్యాయాన్ని, అవమానాన్ని మూగగా భరించకుండా చట్టం పరిధిలో ధైర్యంగా ప్రశ్నిస్తే మన గౌరవాన్ని ఏ దేశంలోనైనా కాపాడుకోవచ్చని ఈ భారతీయ మహిళలు నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.